అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ఈరోజు 89వ కీర్తనని ధ్యానిద్దాము. 89వ కీర్తన మొదటి వచనం చూద్దాము. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములు నీ విశ్వాస్యతను నా నోటిలో తెలియజేసెదను. అంటే ఈతాన్ అనే దైవజనుడు ఈ యొక్క కీర్తన రాశాడు. ఇందులో 52 వచనాలు ఉన్నాయి. అయితే దేవుని యొక్క గొప్పతనాన్ని మనకు ముందు బోధిస్తున్నాడు. అంతేకాకుండా మానవుని యొక్క బాధ్యతను కూడా ఇందులో మనకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి 7 విధాలుగా దేవుని యొక్క గొప్పతనాన్ని ఈ కీర్తనలో గ్రంథకర్త మనకు తెలియపరుస్తున్నాడు. అంతేకాకుండా 7 విధాలైన మన యొక్క బాధ్యతను కూడా దీంట్లో గుర్తు చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని మనం తెలుసుకోవడమే కాకుండా ఆయన నామాన్ని ఘనపరిచే వారంగా, మహింపరిచే వారంగా ఉండాలని, అంతేకాకుండా ఆయన చేసిన క్రియలను మనం గుర్తు చేసుకొని ఆయన ఎల్లప్పుడూ స్తుతించి, ఆరాధించి, ఘనపరిచే వారంగా ఉండాలని వాక్యంలో మనకు తెలియపరచబడుతుంది. ముందుగా 7 విధాలుగా దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఈ యొక్క 89వ కీర్తనలో మనం చూడొచ్చు. మొదటి 2 వచనాల్లో మనం చూసినట్లయితే గాడ్స్ లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్, దేవుని యొక్క ప్రేమయు విశ్వాస్యతను గురించి మనకి గ్రంథకర్త బోధిస్తున్నాడు. మనందరికీ తెలిసిన విధంగా దేవుని ప్రేమ అన్నిటికంటే గొప్పది. అంతేకాకుండా అది శాశ్వతమైన ప్రేమ, దైవికమైన ప్రేమ, అగాపే ప్రేమ. అంతేకాకుండా ఈ లోకంలో ఎవ్వరు కూడా దేవుని వలె మనని ప్రేమించరు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని ప్రేమను బట్టి, విశ్వాస్యతను బట్టి మనము దేవుని బిడ్డలంగా జీవించాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి దేవుని ప్రేమ, విశ్వాస్యతను మనం ఎల్లప్పుడూ గుర్తు చేసుకునే వారంగా ఉండాలి. ఈ లోకంలో దేవుడు మనని సృష్టించాడు, మనని ప్రేమిస్తున్నాడు. మన కొరకు ఆయన యేసు ప్రభువుని, తన స్వంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన 33.5 సంవత్సరాలు మన కొరకు ఈ లోకంలో జీవించి సిలువలో మన పాపాల నిమిత్తము ప్రాయశ్చిత బలిగా తాను అర్పించి, అంతేకాకుండా ఆయన మరణించి సమాధి చేసి తిరిగి లేచి ఆయన ద్వారా, యేసు ప్రభు ద్వారా మనకు రక్షణ మార్గాన్ని దేవుడు అనుగ్రహించాడు గనక మనము దేవుని ప్రేమను బట్టి, ఆయన విశ్వాస్యతను బట్టి ఎల్లప్పుడూ దేవుణ్ణి గణపరచాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను, శాశ్వతమైన ప్రేమను, దైవికమైన ప్రేమను మనం ఎల్లప్పుడూ గుర్తు చేసుకునే వారంగా ఉండాలి. ఆయన నమ్మకత్వాన్ని, మనము యథార్థతను మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు కూడా నమ్మకంగా ఉండరు. కొంతకాలము మనకి నమ్మకంగా అనిపించిన తర్వాత వాళ్ళు నమ్మకత్వాన్ని కోల్పోతారు. కానీ దేవుని ప్రేమ, వాత్సల్యత అలాంటిది కాదు. అది శాశ్వతమైనది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం గనక ముందుగా ఆయన ప్రేమను, ఆయన నమ్మకత్వాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞులమై ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంతేకాకుండా రెండో విషయం మనం చూసినట్లయితే 3-4 వచనాలు, అలాగే 20-37 వచనాల్లో ఏముందంటే పర్మనెన్సీ ఆఫ్ గాడ్స్ కవనెంట్ విత్ డేవిడ్. దావీదుతో దేవుడు నిబంధన చేశాడు. ఏంటంటే అది 2 సమూయేలు 7వ అధ్యాయంలో మనం చూస్తాం. అదేంటంటే నీ యొక్క సంతానాన్ని నేను సింహాసనం మీద ఎల్లప్పుడూ ఉంచుతాను. అంటే నీ యొక్క సంతానం ద్వారా రాజ్యాన్ని, నీ రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను అని దావీదుతో దేవుడు నిబంధన చేశాడు. కాబట్టి ఆ నిబంధనను ఈ 89వ కీర్తనలో దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. మరి దావీదు వంశావళిలోనే యేసు ప్రభు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయన దావీదు యొక్క సింహాసనం ఆసీనుడై ఈ లోకాన్ని పరిపాలించబోతున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఆయన రెండవ రాకడలో దేవుడు దావీదు సింహాసనాన్ని ఆసీనుడై ఈ లోకాన్ని, ప్రపంచ యావత్తుని కూడా ఆయన పరిపాలించబోతున్నాడు.
అంతేకాకుండా ఆయన రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని దావీదు వంశావళిలో ఆయన స్థిరపరచబోతున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క ప్రేమ వాత్సల్యతను మనం ఎన్నటికిని మర్చిపోకుండా దాన్ని మనం నెమరు వేసుకునే వారంగా ఉండాలి. అంతేకాకుండా దేవుని నిబంధన ద్వారా దేవుడు దావీదుతో చేసిన నిబంధన ద్వారా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు మొదటిసారి. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. మళ్ళీ రెండోసారి ఆయన రాబోతున్నాడు. ఈ లోకంలో ఉండే అబ మరి సాతాను దాని అనుచరులను అందరినీ కూడా ప్రభు హతమార్చి దేవుని యొక్క అంటే దావీదు సింహాసనాన్ని ఆయన ఆక్రమించుకొని ఈ యొక్క లోకంలో 1000 ఏళ్ల పరిపాలన, ఆ తర్వాత నిత్య రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మూడవ విషయం ఏంటంటే, గాడ్ ఈజ్ ద క్రియేటర్ అండ్ ఓనర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. 11, 12 వచనాల్లో మనం చూస్తాం. అంటే దేవుడే సమస్తాన్ని సృష్టించిన దేవుడు. పరలోకాన్ని, భూమిని కూడా ఆయన సృష్టించాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి ఆయనని మనము ఎరగాలి, తెలుసుకోవాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన బిడ్డలంగా మనం జీవించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి కొలసీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 16వ వచనంలో కూడా దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. యేసు ప్రభు ద్వారా దేవుడు సమస్తాన్ని సృష్టించాడు అని మనం అక్కడ చూస్తాము. అలాగే రోమీలకు రాసిన గ్రంథం కూడా 11వ అధ్యాయంలో పౌలు చెప్తాడు, సమస్తము ఆయన ద్వారా ఆయన నిమిత్తము సృష్టింపబడినవి అని. రోమీలకు రాసిన గ్రంథం 11వ అధ్యాయంలో కూడా పౌలు మనకు గుర్తు చేస్తాడు. కాబట్టి దేవుడు సమస్తాన్ని సృష్టించాడు ఆయన ద్వారా. చూడండి, రోమీలకు రాసిన గ్రంథం 11:36లో ఏముందంటే, ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నాయి, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమేన్. చూడండి, యేసు ప్రభు ద్వారా దేవుడు ఆ సమస్తాన్ని సృష్టించాడు. ఆయన మూలంగా, ఆయన ద్వారాను ఆయన నిమిత్తము సమస్తం సృష్టింపబడినది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. మరి అదే విషయాన్ని ఇక్కడ కీర్తన 89లో మరి ఈతాను మనకు గుర్తు చేస్తున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పరలోకాన్ని, భూలోకాన్ని సృష్టించిన దేవుడు ఒకరోజు దీన్ని అంతం చేసి మళ్ళీ నూతన భూమి, నూతన ఆకాశాన్ని సృష్టింపబోతున్నాడు అని మనం చూస్తున్నాము. 2 పేతురు 3వ అధ్యాయంలో, అలాగే ప్రకటన గ్రంథం 21లో కూడా మనం 22 అధ్యాయాల్లో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు దావీదు సింహాసనాన్ని స్థిరపరచడమే కాకుండా నూతన భూమి, నూతన ఆకాశాన్ని సృష్టింపబోతున్నాడు. దాంట్లో ఆయన మన దేవుడుగాను, రాజుగాను ఉండబోతున్నాడు. మనము ఆయన విశ్వసించిన విశ్వాసులు ఆయనతో పాటు నిత్యం ఉంటారు అని దేవుని వాక్యం తెలియపరచబడుతుంది. నాలుగో విషయం ఏంటంటే, ఈజ్ ఆల్ మైటీ గాడ్. 8-10 వచనాలు, అలాగే 13వ వచనంలో కూడా మనం చూసినట్లయితే సర్వశక్తిమంతుడైన దేవుడు అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని ప్రేమ వాత్సల్యతను మనం గుర్తు చేసుకోవాలి. దేవుని నిబంధనని, దేవుడు దావీదుతో చేసిన నిబంధనని యేసు ప్రభు ద్వారా దాన్ని స్థిరపరచబోతున్నాడు. సమస్తాన్ని, పరలోకంలో ఉన్నదాన్ని, భూలోకంలో ఉన్నదాన్ని త్రియేక దేవుడే సృష్టించాడు. అంతేకాకుండా యేసు ప్రభు నిమిత్తము, యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు ద్వారానే సమస్తము సృష్టింపబడినాయి అని మనం చూసాము. అంతేకాకుండా త్రియేక దేవుడు సర్వశక్తి గల దేవుడు అని, ఆల్మైటీ గాడ్, ఆమ్నిపొటెంట్ అని అంటాము. కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వాన్ని పరిపాలిస్తున్న దేవుడు. కాబట్టి సర్వ శక్తిని, అధికారము దేవునికి ఉన్నది అనే విషయాన్ని ఈ గ్రంథకర్త మనకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఈ లోకాన్ని మీద మనం ఆధారం చేసుకునే కంటే సర్వశక్తిమంతుడైన దేవుని మీద మనం ఆధారపడే వ్యక్తులంగా ఉండాలి. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు అని దేవుని వాక్యం
మనకు గుర్తు చేస్తుంది. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో పౌలు అదే అంటాడు. ఫిలిప్పీ 4:13లో ఏముందంటే, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. అంటే దేవుని యొక్క బలం ద్వారా నేను సమస్తాన్ని చేయగలను. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతమైన దేవుడు గనక ఆయనని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయనని విశ్వసిస్తారో, ఆయన్ని అంగీకరిస్తారో, ఆయన బిడ్డలుగా జీవిస్తారో, ఆయన శక్తిని బట్టి మనం సమస్తము చేయగలము అని పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రేమ వాత్సల్యతను మనం గుర్తు చేసుకోవాలి, దేవుని నిబంధనను గుర్తు చేసుకోవాలి, దేవుని సృష్టిని మనం గుర్తు చేసుకోవాలి, ఆయన సర్వశక్తిమంతుడు అని మనం గుర్తు చేసుకోవాలి. అంతేకాకుండా ఆయన రాజ్యము నీతియు సమాధానంతో కూడింది. హిస్ కింగ్డమ్ ఈజ్ రైచస్ అండ్ ఫిల్డ్ విత్ జస్టిస్. నీతియు సమాధానంతో కూడిన రాజ్యం 14వ వచనంలో మనకు చెప్పబడుతున్నది. కాబట్టి దేవుని రాజ్యము శాశ్వతమైన రాజ్యం. మరి దానియేలు నెబుకద్నెజర్ రాజుతో చెప్తాడు. ఆయన కలను దాని భావాన్ని అతనికి రాజుకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ 2వ అధ్యాయం 44వ వచనంలో ఏమంటాడంటే, ఈ భూలోకంలో ఉండే రాజ్యాలన్నీ కూడా ఒకరోజు అంతమైపోతాయి, కానీ పరలోకం నుంచి వచ్చే దేవుని రాజ్యము స్థాపించబడుతుంది, అది నిత్యము ఉంటుంది, దాన్ని ఎవరు కూడా తీసివేయలేరు అని దానియేలు నెబుకద్నెజర్ రాజుకి దానియేలు గ్రంథం 2:44లో చెప్తున్నాడు. కాబట్టి దేవుని రాజ్యం నిత్యమైన రాజ్యము, అది నీతితో కూడిన రాజ్యము, మరి సమస్త జస్టిస్తో కూడిన రాజ్యం. కాబట్టి ఈ లోకంలో ఉండే రాజ్యాల్లో మరి ఎలాంటి జస్టిస్ లేదు, కానీ దేవుని రాజ్యం నీతితో కూడినది, సమాధానంతో కూడినది, అది అందరికీ న్యాయంతో కూడిన రాజ్యము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని రాజ్యములో మనం ప్రవేశించడానికి ప్రయాసపడాలి అని దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతుంది. ఎందుకంటే దేవుని రాజ్యం శాశ్వతమైనది, అది ఎల్లప్పుడూ ఉండేది. దాంట్లో దేవుని బిడ్డలు ప్రవేశించడమే కాకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు అన్నీ కూడా ఆత్మీయ ఆశీర్వాదాలు, మరి నిత్యమైన ఆశీర్వాదాలను వారు ఎప్పుడు అనుభవిస్తారు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అంతేకాకుండా 6వ విషయం ఏంటంటే, నో వన్ లైక్ హిమ్ ఆసమ్ అండ్ గ్రేట్. ఆయన వలె ఎవ్వరూ లేరు, ఆయన అందరికంటే గొప్పవాడు, ఆయన అందరికంటే ఉన్నతమైన వాడు అని 6-7 వచనాల్లో గ్రంథకర్త మనకు తెలియపరుస్తున్నాడు. అంటే దేవుని వలె ఎవ్వరూ లేరు. ఆ త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆ దేవుడు అందరికంటే గొప్పవాడు. అన్నిటికంటే ఆయన ఉన్నతమైన వాడు. కాబట్టి ఆ ఉన్నతమైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వోన్నతమైన దేవుడు, సర్వాన్ని పరిపాలిస్తున్న దేవుడు, అందరికంటే గొప్పవాడైన దేవుడిని మనము విశ్వాసంతో అంగీకరించాలి, ఆయన వాక్యానికి విధేయత చూపించాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా 7వ విషయం ఏంటంటే, ఈ రూల్స్ ఓవర్ ఆల్, సమస్తాన్ని ఆయన పరిపాలిస్తున్నాడు. మరి దేవుడు యేసుప్రభుని నరావతారిగా పంపించి తన ద్వారా మనకి రక్షణను నెలకొల్పి ఆయనను విశ్వసించి అంగీకరించినప్పుడు ఆయన బిడలగా ఆయన నాయకత్వంలోనికి మనం రావాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ ప్రపంచాన్ని అంతటికి కూడా దేవుడే నాయకుడు, కానీ ఎవరైతే నిజంగా ఆయన్ని విశ్వాసంతో అంగీకరించి తన బిడ్డలుగా జీవిస్తారో వారి మీద ఆయన పరిపాలన ఉంటుంది. ఆయన పరిపాలన చేసే దేవుడు. ఆయనని రక్షకుడిగా, ప్రభువుగా మనం స్వీకరించాలి. అందుకనే 9, 10, 4వ వచనము, 9వ వచనము, 10వ వచనంలో దేవుడు సర్వాన్ని పరిపాలిస్తున్నాడు అని ఇక్కడ గ్రంథకర్త 89వ కీర్తనలో చెప్తున్నాడు. కాబట్టి ఈ 7 విషయాలను మనం దేవుని యొక్క విషయాలను మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని దాన్ని పాటించాలి అని దేవుని వాక్యం. దేవుని ప్రేమ వాత్సల్యతను బట్టి మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి మనం తలపోసుకునే వారంగా ఉండాలి. అంతేకాకుండా దేవుని యొక్క నిత్య నిబంధన, దావీదుతో చేసిన నిబంధన ద్వారా
యేసు ప్రభు ద్వారా అది స్థిరపరచబడ్డది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సమస్తాన్ని, పరలోకాన్ని, భూమిని, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడిని మనం ఎప్పుడూ స్మరించాలి. సర్వోన్నతమైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు కాబట్టి ఆయన శక్తిని మనం ఆశ్రయించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన రాజ్యం నిత్యమైనది, నీతితో కూడినది, సమాధానంతో కూడినది కాబట్టి ఆయన రాజ్య వారసులంగా మనం చేయబడాలి. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడే కాకుండా అందరికంటే ఉన్నతమైన, హీ ఈజ్ గ్రేట్ అండ్ ఆసమ్ గాడ్, అంటే అందరికంటే ఆయన గొప్పవాడు కనుక ఆయనను మనము కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా ఆయన సమస్తాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయన నాయకత్వంలోనికి మనం రావాలి, ఆయనకి మనం లోబడాలి, ఆయనకి మన జీవితాన్ని సమర్పించుకొని ఆయన ఎప్పుడైతే మనని నడిపిస్తాడో ఆయన మన త్రోవలన్నిటిని కూడా సరళం చేస్తాడు. సామెతలు 3వ అధ్యాయం 5, 6 వచనాల్లో ఎప్పుడైతే మనము మన అన్ని విషయాలు ఆయనకు సమర్పించుకుంటామో అప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేసి మనకి మేలుకరంగా మనల్ని ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ 7 విషయాలు దేవుని యొక్క గొప్పతనాన్ని, సుప్రీమసీని మనకు తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా హ్యూమన్ రెస్పాన్స్, మనము ఎలాంటి ఈ ఈ యొక్క గొప్ప త్రియేక దేవుణ్ణి మనం ఎరిగి ఆయనకి ఎలాంటి విధేయత చూపించాలి, మనం ఎలా రెస్పాండ్ కావాలి అని విషయాలు కూడా ఈ గ్రంథకర్త మనకు తెలియపరుస్తున్నాడు. 7 విషయాలు చెప్తున్నాడు చూడండి. మొట్టమొదటగా గాడ్ షుడ్ బి గ్రేట్లీ ఫియర్డ్, ఆయన యందు మనం భయభక్తులు కలిగి జీవించాలి. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అని ఉంటుంది కదా, సామెతల్లో 1వ అధ్యాయంలో మనం చూస్తాము. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు దేవుని యందు జ్ఞానం పొందుతాడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాడు. అంటే రెవరెన్స్ ఫర్ గాడ్, దేవుని యందు దేవునికి మనము దేవుని యొక్క ఔన్నత్యాన్ని బట్టి, ఆయన శక్తిని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన విశ్వాస్యతను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనం ఏం చేయాలంటే ఆయన యందు ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి జీవించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే దేవునికి మనము ప్రధాన స్థానం ఇవ్వాలి మన జీవితంలో. నా రాజ్యంను, నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు సమస్తాన్ని సమకూరుస్తాను అని దేవుడు మత్తయి సువార్త 6:33లో మనం చూస్తాము. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆయనకు ప్రధాన స్థానం ఇవ్వడము, ఆయనకి లోబడ్డము, ఆయన వాక్యానుసారంగా జీవించడము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి గాడ్ షుడ్ బి గ్రేట్లీ ఫియర్డ్, ఆయన యందు మనం భయభక్తులు కలిగి జీవించాలి, మొదటి విషయం. రెండవది, ప్రైజ్ హిజ్ వండర్స్ అండ్ ఫెయిత్ఫుల్నెస్, 5వ వచనంలో 52వ వచనంలో కూడా ఉంది. అంటే ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించి ఆరాధించి ఆయనను గణపరిచే వారంగా ఉండాలి. ఎందుకంటే ఆయన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన కొరకు చేశాడు. అంతేకాకుండా ఆయన నమ్మకత్వాన్ని బట్టి కూడా మనం ఎల్లప్పుడూ ఆయన స్తుతించాలి. ఈ కీర్తనలో మనం 150 కీర్తనల్లో మరి ఎక్కువ శాతం మనం గమనించేది ఏంటంటే దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. దావీదు కూడా అదే అంశాన్ని 103వ కీర్తన 1వ వచనంలో చెప్తాడు చూడండి. ఏమంటాడంటే, నేను ప్రతి ప్రతి నా అంతరంగంతో దేవుణ్ణి నేను స్తుతిస్తాను. చూడండి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే నా అంతరంగంతో నేను దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తాను అని దావీదు చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా యేసు ప్రభువుని మన రక్షకుడిగా, ప్రభువుగా చేర్చుకోవడమే కాకుండా ఆయన దేవుడు, త్రియేక దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి, ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను బట్టి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించి ఆరాధించి మహిమపరిచే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మూడవది, వాక్ ఇన్ ద లైట్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్ లార్డ్, 15వ వచనంలో ఉంది. అంటే ఆయన సన్నిధిలో, ఆయన వెలుగులో మనం నడిచే వారంగా ఉండాలి. చీకటి మనని దేవుడు యేసు ప్రభు ద్వారా పాపం అనే చీకటిలోంచి విడిపించి
దేవుని యొక్క వెలుగులోనికి, అంటే ఆయన పరిశుద్ధతలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. పాపము నుంచి, సాతాను నుంచి, మరణం నుంచి దేవుడు విమోచించి తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించుకున్నాడు కాబట్టి ఆ వెలుగు జీవితాన్ని మనం జీవించాలి అని గ్రంథకర్త మనకు చెప్తున్నాడు. అదే మరి మనం 1 పేతురు 2:9 కూడా అదే అంశాన్ని మనం చూస్తాం కదా. ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి మనం ప్రవేశించాం గనక ఆయన బిడ్డలంగా, ఆయన సొత్తుగా మనం ఉండాలి. 1 పేతురు 2:9 చూడండి. అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయుట నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. కాబట్టి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించబడ్డాం కాబట్టి రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనంగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉండాలి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. అందుకనే ఇక్కడ గ్రంథకర్త కూడా ఏమంటాడంటే, వాక్ ఇన్ ద లైట్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్ లార్డ్. అంటే దేవుణ్ణి, త్రియేక దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన వెలుగులో నడవాలి. ఆయన సన్నిధిని మనము, అంటే దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క వెలుగు మనలో ఉంది కాబట్టి ఆ వెలుగులో మనం నడిచే వారంగా, వాక్యానుసారమైన పరిశుద్ధ జీవితాన్ని, దేవునికి మహిమ తెచ్చే జీవితాన్ని మనం జీవించాలి అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. మత్తయి సువార్త 5:16 కూడా అదే ఉంది. మీ క్రియలను బట్టి ఇతరులు దేవుని నామాన్ని గణపరచాలి, అలాంటి జీవితాన్ని మీరు జీవించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. 4వదిగా రిజాయిస్ ఇన్ హిజ్ నేమ్ ఆల్ డే లాంగ్. నిత్యము ఆయన యందు ఆనందించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఫిలిప్పీ పత్రికలో ఆనందం అనే అంశాన్ని పౌలు మరీ మరీ గుర్తు చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అనే మాటను మనం ఫిలిప్పీ పత్రికలో చూస్తాము, 4వ అధ్యాయంలో. కాబట్టి దేవుని యందు ఆనందించే వారంగా ఉండాలి. త్రియేక దేవుడు, సర్వోన్నతమైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన యందు మనం ఆత్మీయమైన ఆనందాన్ని ఎల్లప్పుడూ కలిగి జీవించాలి అని దేవుని వాక్యం 89:16 మనం చూస్తున్నాం. రిజాయిస్ ఇన్ హిజ్ నేమ్ ఆల్ డే లాంగ్. అంటే మనం నిరుత్సాహంగా, దుఃఖంగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు కానీ ఆయన రక్షణను, నిత్య జీవాన్ని, మరి ఆయన కుటుంబంలో, అంటే ఆయన రాజ్యంలో వ్యక్తిగా మనల్ని ఎందుకు చేసుకున్నాడంటే ఆయన నిత్యమైన ఆనందాన్ని మనం కలిగి జీవించాలి. అంతరంగ జీవితంలో దేవుని యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని మనం ఎల్లప్పుడూ అనుభవించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అలాగే 5వ విషయం, యు ఆర్ దేర్ గ్లోరీ అండ్ స్ట్రెంగ్త్. దేవుడే మన మహిమను, శక్తి అయి ఉన్నాడు అని 17వ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి గాడ్ ఈజ్ అవర్ గ్లోరీ అండ్ స్ట్రెంగ్త్. ఆయన మహిమను, ఆయన శక్తిని మనం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి రోమీలకు రాసిన గ్రంథం 8:30 మనం మనకి తెలిసిన విషయం, ఎవరిని ముందుగా ఏర్పరచుకున్నాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను అని రోమీలకు రాసిన గ్రంథం 8వ అధ్యాయము 30వ మనం చూస్తాం. రోమీలకు రాసిన గ్రంథం 8వ అధ్యాయము 30వ 8:30 ఏముందంటే, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. అంటే దేవుని బిడ్డలంగా దేవుని మహిమను, దేవుని శక్తిని మనం పొందుకున్నాం కాబట్టి ఆయన మహిమలో, ఆయన శక్తి ద్వారా మనము మన జీవితాన్ని ఈ లోకంలో కొనసాగించాలి. వి మస్ట్ డిపెండ్ ఆన్ హిస్ స్ట్రెంగ్త్, ఆన్ హిస్ గ్లోరీ. ఆయన శక్తిని మనం ఆశ్రయించి ఆయన మహిమను మనం పొందుకున్నాం కాబట్టి ఆయన బిడ్డలుగా ఆయన శక్తి ద్వారా, ఆయన మహిమ ద్వారా ఆయనను గణపరిచే వారంగా మనం జీవించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 17వ ఏముందంటే, బై హిస్ ఫేవర్ యు ఆర్ ఎగ్జాల్టెడ్.
అంటే మనని ఔన్నత్యానికి, ఉన్నతమైన స్థితికి నడిపించేవాడు ఆయనే. మన సొంత శక్తితో మనము ఉన్నతంగా ఎదగలేము గాని, దేవుడే పడిపోయిన పాపం ద్వారా మనం ఈ లోకంలో పడిపోయిన వారంగా ఉన్నప్పుడు యేసు ప్రభు ద్వారా దేవుడు మనల్ని లేపాడు గనక, రక్షించాడు గనక, నీతిమంతులుగా తీర్చాడు గనక, పరిశుద్ధపరిచాడు గనక, దేవుని జ్ఞానాన్ని మనకిచ్చాడు గనక, మనం ఏం చేయాలి? ఆయన శక్తి ద్వారా మనం ఆ దేవుని ద్వారా ఔన్నత్యానికి నడిపించబడాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని బహుగా హెచ్చిస్తాడు అని దేవుని వాక్యం 1 పేతురు 5వ అధ్యాయంలో మనం చూస్తాము. కాబట్టి దేవుని ద్వారా హెచ్చించబడే అనుభవాన్ని మనం పొందుకోవాలి అని దేవుని వాక్యంలో 89వ కీర్తనలో 17వ వచనంలో చెప్పబడుతుంది. అలాగే 18వ వచనంలో ఏముందంటే, వీఆర్ ప్రొటెక్టెడ్ బై హిమ్ ఫాదర్ గాడ్ ద రాక్ అండ్ మై సేవియర్. 26వ వచనంలో ఏముందంటే, దేవుని ద్వారా మనం భద్రపరచబడతాము, దేవుడే మన బండ, దేవుడే మన రక్షకుడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించేవారు ఆయన ద్వారా భద్రపరచబడతారు. 91వ కీర్తనలో కూడా మనం చూస్తాం, ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటారో దేవుడు తన దేవదూతలని వారికి కావలిగా ఉంచి వాళ్ళకి ఎటువంటి అపాయం కలగకుండా వారిని భద్రపరుస్తాడు. కాబట్టి మనకి సెక్యూరిటీ ఎవరు? దేవుని యొక్క దేవదూతలు. కాబట్టి దేవుని యొక్క దేవదూతల ద్వారా దేవుడు మనకు భద్రతనిస్తాడు. అంతేకాకుండా ఆయన మన బండ, రక్షకుడు కాబట్టి మనల్ని రక్షించి, విమోచించి, భద్రపరిచి, తన రాజ్యంలో మనల్ని ప్రవేశింపజేసి, ఆయన పరలోక రాజ్యంలో నిత్యము ఆయనతో ఉండి, ఆయన నిత్యమైన రాజ్యంలో మనం స్థిరపరచడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు గనుక, ఆ యొక్క ఉద్దేశాన్ని మనము కలిగి ఉన్నవారమై, దేవుని శక్తిని, జ్ఞానాన్ని, నడిపింపును, సహాయాన్ని ఎల్లప్పుడూ కోరి ఆయన ద్వారా భద్రపరచబడి, ఆయన ద్వారా రక్షింపబడి, ఆయన ద్వారా ఔన్నత్యానికి నడిపించబడి, దేవుని యొక్క మహిమ కొరకు మనం జీవించాలి అని దేవుని వాక్యంలో మనం బోధించబడుతున్నాం. కాబట్టి దేవుని యొక్క సుప్రీమసీ, ఆయన ఔన్నత్యాన్ని, అలాగే మన బాధ్యతలను ఈ 89వ కీర్తనలో గ్రంథకర్త మనకు తెలియపరచబడుతున్నాడు. అంతేకాకుండా ఈ కీర్తనలన్నిట్లో కూడా మనం యేసు ప్రభుని చూడవచ్చు. 8వ వచనంలో మీరు చూడండి, నార్ దే ఆర్ ఎనీ వర్క్స్ లైక్ యువర్ వర్క్స్ ఆఫ్ జీసస్. అంటే యేసు ప్రభు క్రియలు అన్ని క్రియల కంటే ఉన్నతమైన క్రియలు. ఆయన మన కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకంలో ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని పాపము నుంచి, మరణం నుంచి, సాతాను నుంచి, బంధకాలన్నిటిలోంచి విమోచించి మనల్ని స్వతంత్రులుగా చేసి తన బిడ్డలుగా చేసుకున్నాడు. కాబట్టి ఆయన క్రియలు అన్నిటికంటే ఉన్నతమైనవి అని మనం 8వ వచనంలో తెలుసుకోవచ్చు. అలాగే 4వ వచనంలో, యు ఓ లార్డ్ ఐ లిఫ్టెడ్ మై సోల్, నా ఆత్మను నేను నీ వైపు ఎత్తుకున్నాను అని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు సిలువలో మన అందరి కోసము తన యొక్క ఆత్మను దేవుని కొరకు దేవుని యందు ఎత్తిపెట్టి, ఆయన ద్వారా మనకు విమోచన, రక్షణను దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి యేసు ప్రభుయే తన సిలువలో ఆయన తన ఆత్మను దేవుని యొద్దకు ఎత్తిపెట్టాడు అని మనం చూడవచ్చు. 17వ వచనంలో, షో మీ ఏ సైన్ ఫర్ గుడ్, అంటే ఒక సైన్ని మనకు చూపిమని అందులో 17వ వచనంలో, ఆ సైన్ ఎవరు? యేసు ప్రభు అని మనం చూడవచ్చు. జీసస్ ఈజ్ ద గాడ్స్ అల్టిమేట్ సైన్ ఫర్ గుడ్. అంటే యేసు ప్రభు ద్వారా దేవుడు మనకు కావలసిన సమస్తాన్ని చేకూర్చడమే కాకుండా, ఆయన ప్రతి విధమైన ఈవులు, ఆశీర్వాదాలను కూడా యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించాడు గనక, ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం ఎరిగిన వారమై, ఆయనకి మన జీవితాన్ని సమర్పించుకొని, ఆయన వెలుగు బిడ్డలంగా ప్రకాశించాలని, దేవుని నామానికి ఎల్లప్పుడూ మహిమ తేవాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం ఎరగాలి, మన యొక్క మానవ బాధ్యతను మనం ఎరగాలి, యేసు ప్రభువుని మనం ఎల్లప్పుడూ కలిగి ఉండి, ఆయన ద్వారా మన జీవితాన్ని
నడిపించుకున్నప్పుడు, అంటే ఆయనను రక్షకుడిగా, ప్రభువుగా సమర్పించుకొని ఆయనకి మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని మనము ఆయన బిడ్డలుగా ఎల్లప్పుడూ జీవించి ఆయన నామాన్ని గనపరిచినప్పుడు దేవుడు ప్రతి విధమైన ఆశీర్వాదంతో మనని నింపి వర్ధిల్లజేస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి మనము దేవుని యొక్క సత్యాలను ఎరిగిన వారమై, దేవునికి లోబడే వారంగా, ఆయనని మహిమపరిచే వారంగా ఎల్లప్పుడూ జీవించి దేవుని నామాన్ని ఘనపరచాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అలాంటి కృపను, దీవెన, ఆశీర్వాదాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్.